హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడు. నమస్తే మేడం. నమస్తే. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి పాలన చేస్తూ 1 ఇయర్ అయితే పూర్తి చేసుకుంది. మరి ఈ 1 ఇయర్ లో ఎంతవరకు డెవలప్ అయింది? ఉచిత బస్సు ఎంతవరకు అందరికి ఉపయోగపడింది? మరి మిగతా గ్యారంటీల పరిస్థితి ఏంటి? అవి ఇంకా అమలు అయ్యాయా, అవ్వలేదా? సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడాలి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు మేడం? కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్ని అమలు పరచాలి అనే ఉద్దేశంతోనే మొదలైంది. 6 గ్యారంటీలు ఇచ్చే ప్రాసెస్లో వాళ్ళకి ఇంకొన్ని సవాళ్లు ప్రతిపక్షాల నుంచి ఎదురైనవి. ఈ ప్రతిపక్షాలు విసిరిన సవాళ్ళని ఎదుర్కొంటూ ఈ 6 గ్యారంటీలు అమలు పరిచే విధానంలో కొంత సమన్వయం లోపించింది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. వాళ్ళ దృష్టి అంతా టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు విసురుతున్న సవాళ్ళని ఎదుర్కోవటంలో వాళ్ళ శక్తియుక్తులన్నీ, వాళ్ళ మేధాశక్తి మొత్తం కూడా అటు డైవర్ట్ అయిపోతుంది తప్పితే ఈ 6 గ్యారంటీల విషయంలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితికి ఈ ప్రతిపక్షాలు తీసుకొచ్చినాయి అని చెప్పొచ్చు. వచ్చింది మొదలు ఇది పడిపోయే ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం, ఇది 3 నెలలే ఉంటుంది, ఇది 6 నెలలే ఉంటుంది అని వేణుస్వామి జ్యోతిష్యాలు చెప్పినట్టు జ్యోతిష్యాలు చెప్పడం మొదలెట్టారు వీళ్ళు. అయ్యేసరికి వీళ్ళు నిజమే కావచ్చు, అసలు వీళ్ళందరూ కలిసి ఏదో అండపిండ బ్రహ్మాండం చేసేసి ఈ ప్రభుత్వాన్ని పడేస్తారేమోనని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒకంత అతిశ్రద్ధకి పోయి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి అన్న పరిస్థితిలో దీన్ని గాలికి వదిలేసేసి ఏ పార్టీ నుంచి ఎవరు వస్తారా మన పార్టీలోకి, మన పార్టీని బలోపేతం చేసుకోవాలి అనే విధిలో వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళని ఆ స్థితికి నెట్టిన మటుకు అవునన్నా కాదన్నా ప్రతిపక్షాలే. బీఆర్ఎస్ అను బీజేపీయే రెండే, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ బీజేపీయే ఆ పన్నాగం పన్నిని అనమాట. కానీ నేనేమంటానంటే, మీరు నిజమైన ప్రతిపక్షం అయితే, మీరు ప్రజల కోసమే ఉంటే గనక, ప్రజల కోసం ఉన్న ప్రతిపక్షమే అయితే గనక ప్రభుత్వాన్ని సరిగా గాడిలో పెట్టేటట్లు, ప్రభుత్వం సరిగా పనిచేసేటట్లు చెయ్యాలి తప్పితే ప్రభుత్వం ఒక ఏమంటాం దాన్ని డిఫెన్స్లో పడిపోయి, ఆత్మరక్షణలో పడిపోయి వాళ్ళు నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వ పనులు కుంటుపట్టడం, ప్రజలకు జరగాల్సిన సేవలు అందకపోవటం అనే దాని విషయంలో క్షమించకూడని నేరం చేశారని చెప్పొచ్చు ఈ 2 పార్టీలు. అసలు మీకెవరిచ్చారు ఈ హక్కు? ఇది ఉండేది 3 నెలలే, ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పడగొడతాము అనే హక్కు ఎవరిచ్చారు? వాళ్ళు ఎలా ఎలక్ట్ అయ్యారు? వాళ్ళు ఏమైనా కేవలం కండబలంతో ఏమైనా ఎలక్ట్ అయ్యారా? రాజ్యాంగ బలంతోనే కదా, ప్రజాస్వామ్యయుతంగానే కదా వాళ్ళు ఎలక్ట్ అయింది. మరి అలాంటి ప్రభుత్వాలు పడిపోతాయని మీరెందుకు జ్యోతిషాలు చెప్తున్నారు? మీరెందుకు కోరుకుంటున్నారు? అది మీ కోరిక, అది మీ కల కావచ్చు. దాన్ని సాకారం చేయటానికి ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టడం, ప్రజల జీవితాలను అంధకార బంధురం చేయటం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు సిటీ బస్సు అని అడిగారు మీరు. సిటీ బస్సు వాళ్ళు బాగానే చేశారు, ఏ మాటకా మాట. అయితే మాటలు వస్తున్నా కానీ మొత్తానికి మాటలు వచ్చినా కానీ మొత్తానికి బాగానే చేశారు, ఉపయోగపడి బస్సులు ఉపయోగపడకుండా ఎట్లా ఉంటాయి? ఇప్పుడు వాళ్ళు 0 టికెట్లు ఎన్ని కొడుతున్నారో చూపిస్తున్నారు. నెమ్మదిగా 0 టికెటింగ్ తగ్గింది. మొదట్లో ఏంటి అంటే అసలు నిజంగా ఈ పథకం ఉందా లేదా అని వాళ్ళు గిచ్చి చూసుకుంటాం కోసం బస్సులు ఎక్కిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. తప్పేం లేదు. ఇప్పుడు టికెట్ కొనుక్కుని ఎక్కలేని వాళ్ళు ప్రయాణం మానుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఫ్రీ టికెట్ అనేసరికి, ఫ్రీ బస్ అనేసరికి వెళ్తారు. వెళ్తే తప్పేముంది? దీనివల్ల చిన్న ఉద్యోగస్తులు, జీతాలు తక్కువ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు సుమా, చిన్న ఉద్యోగస్తులు, వాళ్ళకి ఆ టికెట్ డబ్బులు మిగిలినట్టే కదా. ఇప్పుడు నెల మొత్తానికి ఒక పూటకైనా కూరగాయలకు వస్తాయిగా, అయ్యి లేదు ఏదైనా పిల్లలకి ఏదైనా కోడిగుడ్డు కానీ అట్లాంటివి పెట్టుకోవడానికి వస్తాయిగా డబ్బులు. తప్పే ఉంది దానికి. కానీ రాజకీయ నాయకులు ఎలా మాట్లాడారు, ఎంత ఎగతాళి చేశారు. ఆఖరికి కేటీఆర్తో సహా ఏం మాట్లాడారు? బ్రేక్ డాన్స్లు వేసుకోండో ఏదో అన్నాడు కదా ఆయన, ముచ్చట్లు పెట్టుకోండి అని బస్సుల్లో కొంచెం ఎగతాళిగా స్కిట్లు చేసుకోండి, రీల్స్ చేసుకోండి అని చెప్పి మాట్లాడాడు. తర్వాత సారీ చెప్పాడు, అది వేరే విషయం. ఏది ఏమైనా సరే ప్రభుత్వానికి మనం కొంచెం టైం ఇవ్వాలి.
కొత్త ప్రభుత్వం. ఇప్పుడు ఒక పిల్లవాడు స్కూల్లో కొత్త స్కూల్లో చేరతాడు. చేరిన మొదటి నుంచి నేను చదువు, నీకు ఫస్ట్ మార్క్ ఎందుకు రాలేదు అని అంటావా? వాడు ఆ స్కూల్కి వెళ్ళడం అలవాటు పడాలి, ఆ వాతావరణాన్ని అర్థం చేసుకోవాలి, టీచర్లకు అలవాటు పడాలి, టీచర్లు చెప్పేది అర్థం చేసుకోవాలి, కొంతమంది పిల్లల స్నేహితులు అవ్వాలి. ఇవన్నీ అయితే గానీ ఆ పిల్లవాడు కుదురుకోడు అక్కడ. ప్రభుత్వాలైనా అంతే. ఇప్పుడు మనం ఇల్లు మారుతాం, ఇల్లు మారిన వెంటనే పాత ఇంట్లో ఉన్నట్టే కొత్త ఇంట్లో ఉంటామా? ఉండలేం కదా. అలా ప్రభుత్వాలను కూడా పని చేయనివ్వాలి. వీళ్ళు మొదటి నుంచి కూడా సూటిపోటి మాటలతోటి శల్య సారథ్యం చేస్తున్నట్టు చేస్తూ అసలు ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వలేదు. ఒక రకంగా ఊపిరి ఆడనివ్వకుండా చేశారు. మేము పడగొడతామంటే మేము పడగొడతాం. మరి బీజేపీ వాళ్ళు పడగొడతారు అంటే ఒక అంచనా ఉంటుంది. మేడం మధ్యలో వస్తున్నా, అంటే ఇప్పుడు మీరు చెప్పిందాన్ని నేను ఓకే అంట, అంటే మేము పడగొడతాం వాళ్ళు అన్నారు, కానీ వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. కానీ చివరి దశలో కాదు, ఈ దశలోనే మీరు పడగొట్టొద్దు మేమే పడగొట్టుకుంటాం అని చెప్పేసి కూడా వీళ్ళు కూడా వచ్చారు కదా, ఈ హైడ్రాతో కానీ మూసీ నది ప్రక్షాళన వీటితో కానీ. అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు. రాహుల్ గాంధీ దగ్గర నుంచి అందరూ డెమోక్రసీ అన్నారు. అధికారంలోకి వచ్చాక డెమోక్రసీని మర్చిపోయారు. మీరు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటున్నారు, ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారు. అది ప్రజలకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఈ ప్రాసెస్లో మీరు చేయాల్సింది ఏంటి? ఒక అఖిలపక్షం వేసి అఖిలపక్షంలో కూర్చొని, ఇగో మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం, ప్రతిపక్షాలుగా మీకు కూడా బాధ్యత ఉంది, ఈ పనిలో లోటుపాట్లు ఏమైనా ఉంటే మాకు చెప్పండి, లోటుపాట్లు ఏమైనా ఉంటే చెప్పి మమ్మల్ని పని బాగా చేసుకునేటట్లుగా మమ్మల్ని ప్రోత్సహించండి అని చెప్పి మాట్లాడాల్సిన బాధ్యత అధికార పక్షానికి ఉందా లేదా? ఒక అప్పీల్ అయితే వాళ్ళు విన్నారా లేదా అని తర్వాత విషయం. అఖిల పక్షానికైతే నువ్వు పిలవాలి కదా. అఖిల పక్షంలో వచ్చిన తర్వాత మూసీకి మేము సహకరించమని మొదటి రోజే వాళ్ళు ఎందుకంటారు? అనరు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళన చెయ్యాలనుకున్న వాళ్లే కదా. మీరు దొంగకి తాళాలు ఇవ్వడం మీకు చేత కావట్లే కాంగ్రెస్ పార్టీకి. పైగా పార్టీని బలవంతం చేసుకుంటే మనం పని చేసినా పని చేయకపోయినా మన ఎవరు ఏమీ చేయలేరు అనుకుంటున్నారు. లేదు, పార్టీ బలంగా ఉందా బలహీనంగా ఉందా తర్వాత విషయం. ముందు మీరు ప్రజలకు అనుకూలమైన పనులు చేస్తున్నారా లేదా, ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఉన్నారా లేదా అన్నదే ప్రజలు చూసుకుంటారు. ఇప్పుడు నీకు ఆ పార్టీ నుంచి నలుగురు, ఈ పార్టీ నలుగురు నుంచి వచ్చినంత మాత్రాన్ని నీకేమవుతుంది? అది నీకు బలుపు అయితే కాదు, వాపు ఎన్నటికీ బలుపు అవ్వదు. కానీ మీరు వాపు మీదే ఆధారపడ్డారు. ఈ ప్రాసెస్లో మీరు ప్రభుత్వాన్ని సరిగా నడపట్లేదు, మీకు కొన్ని విషయాల్లో బాగా మైనస్ మార్కులే అనేది వచ్చేసింది. ప్రజలు ముఖ్యంగా చూసుకునేది ఏంటంటే విద్య, వైద్యం, పారిశుధ్యం, ఈ 3, లా అండ్ ఆర్డర్, ఈ 4 గది చూసుకుంటారు. ఈ 4 విషయంలో మీరు ఏమాత్రం మెరుగ్గా ఉన్నారు చెప్పండి? లేరు. విద్య అంటే ఇప్పుడు మన కాలేజీల గురించి మాట్లాడవచ్చు, వైద్య విషయంలో కూడా చూస్తున్నాం. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళు 10 సంవత్సరాల తర్వాత వచ్చినా సరే పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నారు అనిపించేలాగా అయితే లేరు. అలా అని మైనస్ మార్కులు ఇవ్వడానికి కూడా లేదు. ఓ 7-8 మార్కులకి అయితే ఇవ్వచ్చు, 10 మార్కులకు ఒక 7-8 మార్కులు అయితే ఇవ్వచ్చు. సరే, ఏది ఏమైనా ఈ ప్రతిపక్షాలు కూడా కలిసి వస్తే వాళ్ళ పరిస్థితి ఇంకా బాగుంటది అనేది వాస్తవం. కానీ ఈ ప్రతిపక్షాలు అయితే కలిసి రావట్లేదు, రాకపోగా వాళ్ళని ఇరుకుని పెట్టేటట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మటుకు మిమ్మల్ని భవిష్యత్ తరాలు క్షమించవు. ఇప్పుడు ఈ రాష్ట్రం ఈ రోజు బాగుంది అనుకోండి, ఈ రోజు బాగున్న దాని ఎఫెక్టు ఇంకొన్ని సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది మనకు, దాని రిజల్ట్. ఆ ఎఫర్ట్ పెట్టనివ్వట్లా వీళ్ళు, బీజేపీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. బీజేపీ వాళ్ళు అంటారు టీఆర్ఎస్ అను కాంగ్రెస్ ఒకటే అంటారు. అంటే అధికారం ఉన్నా వాళ్ళకి లొంగుతున్నారు అనుకోవచ్చా? లొంగుతున్నారని కాదు, ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ అను రేవంత్ రెడ్డి ఒకటే, రేవంత్ రెడ్డి అను టీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడతారు. టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ అను వీళ్ళ రహస్య బంధం బయటపడిపోయింది, వీళ్ళ మైత్రి బట్టబయలైపోయింది,